అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకకు వెళ్లాడు. సింగపూర్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన అన్నా లెజినోవా కొనితెల నేడు తన డిగ్రీ పట్టా అందుకుంది. ఈ వేడుకకు తన భర్త ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఖాత్రియా దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా SJ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. DVV ఎంటర్టైన్మెంట్స్, DVV దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ భారీ కాన్వాస్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే శనివారం SJ సూర్య పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. అప్పట్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ప్రజల్ని బాగా హింసించేవాడు. అందుకే వాడిని వధించడానికి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి వెళతాడు అంటూ హ్యాపీ బర్త్డే సార్ అంటూ విషెస్ తెలిపారు. ఇక ఈ సినిమాలో SJ సూర్య ఓ క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR శనివారం ఉదయం ఫోన్లో పరామర్శించారు. ఆర్ నారాయణమూర్తికి అన్ని విధాలుగా అండగా ఉంటామని KTR స్పష్టం చేశారు. ఆర్ నారాయణమూర్తి 2 రోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణమూర్తికి చికిత్స కొనసాగుతుండగా ఆయన క్రమంగా కోలుకుంటున్నట్టు డాక్టర్లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకుంటారని అన్నారు ప్రముఖ నిర్మాత బన్నీవాస్. ఐ థీమ్ సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు బన్నీవాస్ స్పందించారు. ఫ్యామిలీలో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. మోర్ దెన్ ఎనీథింగ్ వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీలు కలిసే సిచ్యువేషన్స్ కానీ నేను 20 ఏళ్లుగా చూస్తూనే ఉన్నా. చిరంజీవి ఎప్పుడు కూడా ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరినీ సంక్రాంతికి బెంగళూరుకు తీసుకెళ్తారు. కుదిరిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తారు. దానిని ఆయన ఓ సెలబ్రేషన్లా చేస్తాడు. దానికి కారణం ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి అని ఆయన కోరుకోవడం. పిల్లలు ఎదిగినా, ఎవరి ట్రాక్ లో వాళ్ళున్నా, ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నా మేమంతా ఒకటే అనే మెసేజ్ బయటకు పంపిస్తూ ఉంటారు అని తెలిపారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంతా మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అనారోగ్యం కారణంగా గత కొంతకాలం నుంచి నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న శామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న శామ్ చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చిల్లవుతుంది. అయితే మళ్లీ తాను సినిమాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి షూటింగ్లో పాల్గొనబోతున్నా అని తెలిపింది. దానికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అందులోని పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా. ఇప్పటికే ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్, ఆర్చరీ వంటివి నేర్చుకుంటున్నా. నాకు కూడా త్వరగా సెట్ అవ్వాలని ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 ఏళ్లలో చాలా ఒడిదొడుకులు అనుభవించాను. ముఖ్యంగా కింద పడి పైకి లేచాను. అయితే మళ్ళీ నేను కొత్తగా రెడీ అవుతున్నా. ఒక స్టూడెంట్లా మళ్ళీ కెమెరా ముందుకు రావాలి అనుకుంటున్నా అంటూ శామ్ వెల్లడించింది. లైగర్తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ భామ అనన్య పాండే ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ కి బాలీవుడ్ అవకాశాలకు కదవలేదు. త్వరలో కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ అమ్మడి చేతిలో 2-3 సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా అనన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను నటిని కావడానికి ప్రేరేపించిన అంశాల గురించి ఆసక్తికరంగా చెప్పింది. చిన్నప్పటి నుంచి నటన అంటే పిచ్చి. అది ఏ స్థాయిలో ఉంటే ఎదుటివారి దృష్టిని ఆకర్షించడానికి తరచుగా మా అన్నయ్య చెల్లితో గొడవ పడేదాన్ని. వాళ్ళను కొట్టేదాన్ని కూడా. కానీ నాది నటన అని వాళ్లకు తెలిసిపోతూ ఉండేది. చివరకు నిజంగా కొట్టుకున్నా నటనే అనుకునేవారు. ఆ నటనే నన్ను బాలీవుడ్ వైపు నడిపించింది. ఒకరిని ఇమిటేట్ చేయడం అన్నా, అందరినీ కూర్చోబెట్టి కథలు చెప్పడం అన్నా నాకిష్టం అని చెప్పుకొచ్చింది అనన్య పాండే. టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ రానా నాయుడు గాను ఈ అవార్డును అందుకున్నాడు. ఇండియన్ బుల్లితెర నటులు ప్రతిష్టాత్మకమైనదిగా భావించే ఇండియన్ టెలి అవార్డ్స్ 2024 అవార్డ్స్ వేడుక శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఉత్తమ నటుడి విభాగంలో రానా అవార్డును గెలుచుకున్నారు. అయితే ఈ వేడుకకు రానా అటెండ్ కాకపోవడం, ఆయన తరపున ఈ అవార్డును సిరీస్ దర్శకుడు
కరణ్ హనుమాన్ అందుకున్నాడు. టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రాణా కాంబోలో వచ్చిన నెట్ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు. అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్ కు అడాప్షన్ గా తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో విడుదలై మంచి రికార్డ్ వ్యూస్ సాధించింది. జూలై 21న గురు పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా సాయినాథుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయిబాబా భక్తుడైన సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా గురు పౌర్ణమి సందర్భంగా తన ఇష్టదైవానికి తిరుపతిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. ఆదివారం 2024 జూలై 21న గురు పౌర్ణమి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో నెలకొన్న సాయినాథుని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనుటకు అందరూ ఆహ్వానితులే. సాయినాథుని సేవ సర్వ సద్గురు సేవ, జై సాయిరామ్ అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. కలర్ ఫోటో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యువ దర్శకుడు సందీప్ రాజ్. సుహాస్, చాందిని చౌదరి జంటగా వచ్చిన ఈ చిత్రం లాక్డౌన్ టైంలో నేరుగా ఆహాలో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు అవార్డులను అందుకుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు కలర్ ఫోటో అనంతరం వేరే ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. ఇదిలా ఉంటే సందీప్ రాజ్ తాజాగా నిర్మాతగా మారి ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నాడు. ఆయన నిర్మాణంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ సినిమాతో జోసెఫ్ క్లింటన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శనివారం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో హర్ష చెముడు, రోషన్ జయతీర్థ, భానుప్రకాష్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో దీపావళికి విడుదల కానుంది. ప్రజెంట్ నార్త్ సినిమాలో మిస్టర్ డిపెండబుల్ గా పేరు తెచ్చుకున్నారు నటుడు కార్తిక్ ఆర్యన్. ఈ రేంజ్ కు రావడానికి తానెంతో కష్టపడ్డా అన్నారు. కెరీర్ స్టార్టింగ్ లో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సినిమా మీద ఇష్టంతో కాలేజ్ డేస్ లో ప్రేమను కూడా వదులుకోవాల్సి వచ్చిందన్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న కార్తిక్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత అవకాశాల కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చిందని, ప్రతి ఆడిషన్ లో రిజెక్ట్ అవ్వడంతో ఫ్రస్ట్రేషన్ వచ్చేది అని గుర్తు చేసుకున్నారు. అయితే తొలి సక్సెస్ తో ఆ కష్టాలన్నీ మర్చిపోయానని, ప్రజెంట్ కెరీర్ ఇంత సక్సెస్ఫుల్ గా ఉండటానికి తన కష్టమే కారణమన్నారు. టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు 3 టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనైకగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అయితే నేడు సితార పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మదర్ నమ్రత శిరోద్కర్ సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ వీడియోను పంచుకుంది. సితార చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు తాను చేసిన అల్లరి పనులు, తాను తిరిగిన ప్రదేశాలు కలిపి ఈ వీడియో ఉంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. నా చిట్టి లిటిల్ ఛాంపియన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు. నువ్వు ఎల్లప్పుడూ నాకు ఒక ట్రావెల్ గైడ్లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అంటూ నమ్రత రాసుకొచ్చింది. గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిగా మీకు గోదావరి జిల్లాలో పుట్టిన దర్శకుడు కథ చెప్తే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోద్ది, బాగా ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. అంటే ఆ ప్రాంతం సంబంధించి కాబట్టి. సో ఇది ఈ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాలు కూడా బాగా నచ్చుతుంది అనే అంశంతో ఏ అంశం నచ్చి మీరు ఈ సినిమా కథ యాక్సెప్ట్ చేశారంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు, మీరు ఇంత ఫార్మల్గా ఇంత నీట్ క్వశ్చన్స్ అడిగితే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది జనాల్లో. దయించి దాన్ని పాడు చేయకండి. మీ మీద మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వస్తా. ఇప్పుడు ఇందాక ఎవరో నాకు చెప్తున్నారు లోపలికి వచ్చినప్పుడు, ఏమండి సురేష్ గారిని పిలిస్తే ఛాంబర్లో మీకు ఫోన్లు వస్తాయని చెప్పి. ఫోన్ తర్వాత పబ్లిసిటీ వస్తుంది, ముందు రమ్మని చెప్పాను నేను. థ్యాంక్ యూ నువ్వు ఎట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఓకే, నెక్స్ట్ వస్తాను. దాని తర్వాత వస్తా. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి. అంటే మనం కనెక్ట్ అవుతాం కదా, మనం రియల్ లైఫ్ లో మనం ఏం జరిగినా ఏదో ఉన్నా చూసి అన్ని చూసుంటాం. అది చెప్పేటికి అంతలా గంటన్నర సేపు నవ్వి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసే సినిమా చేసే అందుకోసం అడిగా. సురేష్ గారు, ఇప్పుడు నేను పుట్టినప్పుడు వచ్చారు మీరు ఇండస్ట్రీకి. మీరు సంతోషం మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ గీత ఆర్ట్స్ లో
కథ లేకుండా ఓన్లీ కామెడీ మీద తీసేనా నేను ఎంత చెప్తే మాత్రం మీరు నమ్మేస్తారు. అది అరవింద్ గారు ఒప్పుకుంటాడు ఫస్ట్ అయినా, అసలు ఒప్పుకోరు. దీంట్లో అంటే మేము ఇంకా రివీల్ చేయలేదు, ఫర్దర్గా రివీల్ చేయబోయేది అంటే వినోద్ కుమార్ గారు. ఓకే, అది సర్ప్రైజ్ ఫ్యాక్టర్. అది వినోద్ కుమార్ గారు ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలోని. అంటే మనం చాలామంది ఇళ్లల్లో అంటే అంటే కథకి సంబంధించిన మెయిన్ పాయింట్ అది నేను రివీల్ చేయకూడదు, కానీ 100% ఆయనతో వెళ్ళి క్లైమాక్స్ లాస్ట్ 15 minutes ఏదైతే ఉందో, నేను ఎంత నవ్వినా కూడా లాస్ట్ 15 minutes ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమాలో ఆటగాడు ఎవరు? ఈ సినిమాలో ఆటగాడు ఒకడు ఉన్నాడు. నువ్వు అడగవలసిన ఈ సినిమా బయట ఆటగాడు ఎవడని అడగలరు. బయట ఆటగాళ్ళు ఇప్పుడు రోజు టీవీలో అన్నింటిలో చూస్తున్నాం బాగా, రోజు అదే న్యూస్ మొత్తం అంతా. రియల్ గా మా దాంట్లో ఆటగాడు అంటే తెలియదు, మరి నేను లేను ఎక్కువ లొకేషన్ లో అక్కడ. ఇండస్ట్రీ పుట్టినప్పుడు నేను 30 సంవత్సరాలు చూస్తున్నా అంటే సక్సెస్ శాతం 5%. నిజంగా అప్పుడు సీడీలు వచ్చేసి అని, లేదంటే పైరసీ జరిగిపోయిందని, ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. మన ప్రతి కొన్నాళ్ళు 5 yearsకి వస్తూనే ఉంది, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. పైరసీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓటీటీ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇదివరకు శాటిలైట్ బెనిఫిట్ పొందారు, ఇప్పుడు ఓటీటీ బెనిఫిట్. అయితే సక్సెస్ శాతం మొత్తం ఓన్లీ 5%. ఓ బ్లాక్ బస్టర్ ఒకటే ఉంటుంది, లేకపోతే 2 ఉంటుంది, కానీ అంత మించి రావు. అలాగే 10 సంవత్సరం ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కల్కి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి ఆ సైడ్ దుమ్ము దులిపి కలెక్షన్స్ చేసింది. అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేసింది. అట్లాగే భారతీయ సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది. సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు కదా, ఇంకా అయిపోయింది, కొన్ని థియేటర్లు మూసుకోవాల్సింది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలా ఉంది కదా, ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇదే కల్కి ఒక 3 years బ్యాక్ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూసినామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం. అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. అంటే కల్కి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని స్టిల్ ఈరోజు ఒక 30% పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దామని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. నిజంగా అంత పెద్ద సినిమా, అంత పెద్ద హిట్ అయితే బాహుబలి 1 or 2 టైంలోని నెక్స్ట్ అసలు మాకు 3-4 weeks థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి. మగధీరాకు కానీ, బాహుబలి 1 కానీ 2 కానీ. ఇప్పుడు మరి కల్కి అంత పెద్ద హిట్ అంత బాగుంది, కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్. దానికి ఏంటంటే వాట్ ఎవర్ నేను చెప్పాను ఇందాక, థియేటర్స్కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను. అట్లాగే రెండోది చూస్తే ఇప్పుడు కల్కి లాంటి సినిమా 2 yearsకో 3 yearsకో వస్తుంది. ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కల్కి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్, పెద్ద ఎగ్జిబిటర్స్, నేను చెప్పేది ఎక్కడో చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు, కరెంటు బిల్లు కట్టలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే చాలా థియేటర్లు కల్కి సినిమాకి రీఓపెన్ చేశారు. అవును, అందుకనే అడిగాను. రీఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీఓపెన్ చేశారు. ఇప్పుడు కొన్ని బీ సెంటర్స్ ఉంటాయి, ఏ సెంటర్స్ వదిలేసేయండి, బీ సెంటర్స్ ఉంటాయి. బీ సెంటర్స్లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి, 1 lakh 2 lakhs. అది వాళ్ళ ఆఫీస్కి 4-5 సార్లు తిరిగేస్తుంటే మా అందరూ ఆశ్చర్యపడ్డా, ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు ఇన్నిసార్లు తిరిగేస్తున్నారు, ₹1,00,000 పెద్ద అమౌంట్ కాదు కదా, ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా, ఏంటి అంటే దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కల్కి సినిమాకి. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కల్కి అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది? దేవరా September 27th. దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే December 6th పుష్ప. ఈ మధ్యలో గ్యాప్లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం కానీ, ఇవన్నీ ఓకే, ఇన్కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా ఈ సినిమాలకు రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినెట్గా 30-40% తక్కువే వస్తున్నాయి. అంటే కల్కి రికార్డ్స్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందా? చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, ఎగ్జిబిటర్లు బాగుంటారు. అది ఒక సినిమా ఇంకో సినిమా 100% బ్రేక్ చేయాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు సచిన్ రికార్డ్స్ కోహ్లీ చేయలే, అలాగే ఎవరికాలు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. జనరల్గా చిన్నప్పటి నుంచి మనం టీవీలో చూస్తూ లేకపోతే సినిమాకి వెళ్ళి సినిమా చూస్తూ ఒక ఫేవరెట్గా మనం ఫ్యామిలీలో ఎవరున్నా కానీ ఒక అభిమానించేస్తాం కొంతమంది. అలాగే మీరు నాయకి సాంగ్లో స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు మీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వరకు వరుసగా అందరి హీరోల్ని ఇమిటేట్ చేస్తూ అద్భుతంగా చేశారు. సాంగ్లో చూసినట్టు చాలా బాగుంది అది. సో చిన్నప్పుడు మీరు అభిమానించే హీరో ఎవరు, ఇప్పుడు అభిమానించే హీరో ఎవరు? సార్ ఫస్ట్ నుంచి పెద్దయినా సార్ బావగారే. సో ఎప్పుడు ఆయనే సార్ నాకు. అంటే చిన్నప్పుడు నాకు సింహాద్రి ఆ టైం అప్పటి నుంచే కడియం ఒకటి చేయించుకొని అందరిని కొడుతూ తిరిగేవాడిని అనమాట. సో అప్పటి నుంచి ఆయన ఫ్యానే సార్. మీరు చూడటానికి సాఫ్ట్గా ఉన్నారు కానీ మీ వెనకాల చాలా ఉంది, చాలా ఎక్కువ ఉంది సార్.
అది అర్థమవుతుంది. అంటే మెయిన్ కొన్ని లాంగ్వేజెస్, అంటే నేను ఒక పలానా మాస్ హీరో అయిపోదాం ఇట్లా అయిపోదాం అని అనుకుంటారు కదా. మ్యాట్ సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమా సక్సెస్ అవుతుంది నమ్మకం ఉండి కూడా ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అలాగే ఈ లాంగ్వేజ్ కొన్ని లాంగ్వేజ్ రాయలసీమ హీరోగా కొంచెం ఆ ప్రాంతం కథ అయితే కనుక దాని మాడ్యులేషన్ వేరేగా ఉంటుంది, తెలంగాణది వేరేగా ఉంటుంది, గోదావరి వేరే, ఇట్లా దీనికోసం మీరు ప్రత్యేక తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? సార్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా సార్, సినిమా అంటే అంత జనాలు రావట్లేదు థియేటర్కి, అలా ఉన్నప్పుడు మనం కూడా ఏదో పెద్ద హీరోలాగా చేసేద్దాం అని అనుకోకూడదు సార్. సో ఒక మంచి కథను చూపిద్దాం అనుకుంటేనే మనకి టికెట్లు తెగుతాయి సార్. అదొక్క దీంతోనే ఇలాంటి కథని ఎంచుకోవడం జరిగింది సార్. సంతోషం సురేష్ గారు, మీరు సంతోషం సురేష్ నుంచి కాంట్రవర్సీ సురేష్ గారు అయ్యారు, మళ్ళీ సంతోషం సురేష్ అయిపోతున్నారు ఏంటి? సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.